హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఎపిసోడ్లో స్క్విడ్ గేమ్ సీజన్ 2లో 10 హిడెన్ డీటెయిల్స్ చెప్పబోతున్నాను. ఇది పార్ట్ 2. మీరు పార్ట్ 1 చూడకపోయింటే డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, చెక్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత చూడండి, ఏం పర్లేదు. ఎపిసోడ్ 1లో సేల్స్మెన్ బ్రెడ్ ఇంకా లాటరీ టికెట్స్ తీసుకొని పార్క్లో అందరికి ఇస్తుంటాడు. ఇది ఎందుకు చేస్తున్నాడో, ఎవరు చేయమని చెప్పారో సిరీస్లో మనకి ఏమాత్రం హింట్ ఇవ్వలేదు. బట్ మనం అనలైజ్ చేస్తే ఏం తెలుస్తుందంటే యాక్చువల్లీ సేల్స్మెన్ గిల్టీ ఫీల్ అవుతుంటాడు. లైక్ అతని వల్లే ప్రజలు గేమ్లోకి వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్నారని. సో దానికి జస్టిఫికేషన్గా ఇలా ఫుడ్ ఆర్ మనీ సింబాలిక్ తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్తాడు. అక్కడ కూడా చాలామంది ఫుడ్ కాకుండా లాటరీ టికెట్టే తీసుకుంటారు, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఇలా వాడికి ప్రజలు ఇలాంటి వాళ్ళే అని, వాళ్ళకి గేమ్లో పంపించడం కరెక్టే అని ఫీల్ అవుతుంటాడు. ఈ సీజన్లో ఫ్రంట్ మ్యాన్ కూడా ఇదే ఫిలాసఫీని ఫాలో అవుతుంటాడు. గిహాన్ని కూడా అందుకే అర్థమయ్యేలా చేయాలని అతడు గేమ్లో జాయిన్ అవుతాడు. 5 లెగ్గెడ్ గేమ్లో జిహాన్ టీం 4 అవర్స్ వెయిట్ చేశారని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం 365 ప్లేయర్స్ 5 టీమ్స్గా డివైడ్ అయ్యి మొత్తం 73 టీమ్స్ ఫామ్ అయ్యాయి. అంటే ఒక గేమ్ కంప్లీట్ అవ్వడానికి 5 మినిట్స్ టైం పడుతుంది, మొత్తం కంప్లీట్ అవ్వడానికి 180 మినిట్స్ పడుతుంది. అదే కాకుండా మధ్యలో కొంతమంది చనిపోతారు, వాళ్ళని తీయడానికి కూడా ఎక్స్ట్రా టైం పడుతుంది, దానికి ఒక 1 అవర్ యాడ్ చేసుకోండి. సో మొత్తం మీద వాళ్ళు 4 అవర్స్ ఈ నరకయాతను అనుభవించారనమాట. అందుకే డేహో చాలా ఫాస్ట్గా 1 టేక్లోనే ఆ గేమ్ని కంప్లీట్ చేస్తాడు. ఎందుకంటే ఈ గ్యాప్లో అతడు ఆ గేమ్స్ అన్ని ప్రాక్టీస్ చేశాడు కాబట్టి. సేల్స్ మ్యాన్ రష్యన్ రూలే ఆడించినప్పుడు మీరు గమనిస్తే అతడు ఫస్ట్ పెట్టిన బుల్లెట్ డమ్మీ బుల్లెట్. మీరు బాగా గమనిస్తే అక్కడ ఒక హోల్ ఉంటుంది, దానినే ప్రైమర్ కప్ అని అంటారు. ఇది ఉంటే ఫైర్ ఇగ్నిట్ అయ్యి బుల్లెట్ బయటకు వస్తుంది. ఒకవేళ ప్రైమర్ లేకపోయినా ఆల్రెడీ పేల్చిన బుల్లెట్ ఫైర్ అవ్వదు. ఆ తర్వాత గేమ్లో స్టేక్స్ పెంచడానికి సేల్స్ మ్యాన్ ఒక రియల్ బుల్లెట్ పెడతాడు. ఇక్కడ మీరు దానిని చూడొచ్చు. అసలు సేల్స్ మ్యాన్ ఎందుకు ఇలా చేస్తున్నాడంటే అతను వాళ్ళని భయపడడం చూసి ఇంకెక్కువ ఆనందం పొందుతాడు. సెకండ్ సీజన్లో ఫస్ట్ గేమ్ అయిన గ్రీన్ లైట్ రెడ్ లైట్ గేమ్లో గిహాన్ వల్ల 2 మినిట్స్ ఎవరూ ప్రాణాలు పోకుండా ఉంటారు. ఆ తర్వాత ప్లేయర్ 196 ఎలిమినేట్ అయిపోతుంది. అప్పుడు ఫ్రంట్ మ్యాన్ అమ్మయ్య అనుకుంటూ డ్రింక్ ఒక వేస్తాడు. మీరు అక్కడ గమనిస్తే ఒకలే కాకుండా 3 చనిపోయి ఉంటారు. అవును, ఇట్ వాజ్ ఎ మిస్టేక్. ఎపిసోడ్ 5లో ఫ్రంట్ మ్యాన్ ప్రెగ్నెంట్ గర్ల్కి మిల్క్ ఆఫర్ చేస్తాడు. 준씨도 이거 더 마시고 다음 게임까지 힘내요. 아니요, 저 괜찮아요. 아니 그냥 마셔요. 내가 원래 신우유를 못 마셔요. Now back in సీజన్ 1లో ఇల్లామ్ కూడా గిహాన్కి మిల్క్ ఇంటాలరెన్స్ గమనించి తన కొడుకు కూడా మిల్క్ అంటే పడదని చెప్తాడు. సో మేబీ ఫ్రంట్ మ్యాన్ కూడా ఇల్లామ్ కొడుకు అయి ఉండొచ్చు. సీజన్ 2లో సేల్స్ మ్యాన్ గన్తో ఫీలెస్గా కాల్చుకుంటాడు. బట్ సీజన్ 1లో మాత్రం గిహాన్ ఫైర్ గన్ చూపెట్టినా చాలా భయపడిపోతాడు. ఇలా ఎందుకంటే సేల్స్ మ్యాన్ ఒక నార్మల్ పర్సన్కి గన్ చూపిస్తే ఎలా ఫీల్ అవుతాడో అలా ఫీల్ అయినట్టు మనకు నటిస్తాడు. సో గేమ్ ఆడే వాళ్ళకి ఏమాత్రం అనుమానం రాదు, వారి పరిస్థితి కూడా చాలా బాగా రిలేట్ చేసుకుంటారు. ఇట్స్ ఏ క్లియర్ డేటెడ్ టు అటెన్షన్. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మీరు చూసుంటే ఈ వీడియో ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. సో వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు తెలుసా, గిహాన్కి గొడుగు మర్చిపోయే అలవాటు ఉంది. ఎస్, మీరు విన్నది నిజమే. సీజన్ 1లో కూడా వాళ్ళ ఎక్స్ వైఫ్ ఇంటికి వెళ్ళినప్పుడు అతడు గొడుగు మర్చిపోతాడు. ఇదే సీజన్ 2లో కూడా రిపీట్ అవుతుంది. గిహాన్ ఎక్కడికి వెళ్ళినా గొడుగు లేకుండానే కనిపిస్తాడు. ఈవెన్ డాల్గోనా గేమ్లో కూడా అతడికి అంబ్రెల్లాయే వస్తుంది. సో గిహాన్కి అంబ్రెల్లాకి తిరైన అనుబంధం ఉందన్నమాట. సీజన్ 2 చూసినప్పుడు మీకు ఖచ్చితంగా ఈ డౌట్ వచ్చుంటుంది. అది ఏంటంటే గిహాన్ లాగా ఎవరైనా గేమ్స్ ఆపాలని, విఐపీస్పై అటాక్ చేయాలని ఆలోచించారా అని. బట్ ఎవరూ అలా చేయలేదు. 1985 నుంచి ఈ గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. అందరూ క్యాష్ ప్రైజ్ తీసుకొని మంచిగా సెటిల్ అయిపోయారు. గిహాన్ ఒక్కడే సిస్టమ్కి ఎదురు తిరిగాడు. గిహాన్ గేమ్స్ అన్ని విన్ అవ్వడం కారణం ఒక స్ట్రాటజీ లేదా అతడి స్ట్రెంత్ కాదు, కేవలం లక్తోనే అన్ని గేమ్స్ విన్ అయ్యాడు. మీరు సీజన్ 1లో చూస్తే ఫస్ట్ గేమ్లో ఆలీ హెల్ప్ చేస్తాడు. డాల్గోనా గేమ్లో అతడి చెమట పడి అతడికి హెల్ప్ అవుతుంది. టగ్ ఆఫ్ వార్ గేమ్లో కూడా ఇల్లామ్ విన్నింగ్ స్ట్రాటజీ ఇస్తాడు. మార్బల్ గేమ్స్లో ఇల్లామ్ కావాలని ఓడిపోతాడు. గ్లాస్ గేమ్లో అనుకోకుండా అతడికి నెంబర్ 16 వస్తుంది. లాస్ట్ గేమ్ వాళ్ళ ఫ్రెండ్ అతడి కోసం కావాలని చనిపోతాడు. సో ఇలా అన్ని గేమ్స్ ఇతడు విన్ అయ్యాడనమాట. ఇలాంటి లక్ మనకు కూడా ఉంటే మనం ఎప్పుడో బాగుపడిపోయి ఉన్నాం. సేల్స్ మ్యాన్ చనిపోయినప్పుడు కళ్ళు ఓపెన్ చేసి చనిపోతాడు. బట్ మీరు ఇక్కడ క్లియర్గా గమనిస్తే అతడు మధ్య మధ్యలో బ్లింక్ చేస్తుంటాడు. సో ఫ్రెండ్స్, ఇది మ్యాటర్. మీరు ఇక్కడ వరకు ఈ వీడియో చూసినట్లయితే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.